తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నేను మీ టీపీ జేఏసీ న్యూస్. మిత్రులారా, ఈరోజు ఏదైతే ఉందో ప్రజల ప్రాణాలతోని ప్రైవేట్ మెడికల్ వ్యాపారస్తులు అటువంటి చేస్తున్నటువంటి దందకు ప్రభుత్వ అధికారులు అండగా ఉండడం అన్నది ఎంతో బాధాకరం. ఎందుకంటే ప్రజల ప్రాణాలతోని ఇక్కడ ప్రైవేట్ మెడికల్ దంద అందరికి 200% ఇక్కడ నడుస్తుంది. మిత్రులారా, దయతలిసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించి అక్కడున్న ఆసుపత్రుల విలువలలో ఖచ్చితంగా ఇక్కడ మెడికల్ షాప్లకు కూడా రెంటల్ ఎట్లా మెడికల్ సర్టిఫికెట్లు పీసీఐ ఇస్తున్నారు, అదేవిధంగా ఒక్క డాక్టర్ సర్టిఫికెట్ మీద కోట్లాది హాస్పిటల్స్ కూడా ఉన్నాయనే సమాచారం ఉంది మన దగ్గర. కాబట్టి దయతలిసి ప్రజలారా, మీరు పోయే హాస్పిటళ్ళు ఖచ్చితమైన వైద్యుడు ఉంటాడో లేదా చూసుకున్న తర్వాతనే వైద్యం చేయించుకోండి, కానీ అర్హత లేని వాని దగ్గర వైద్యం చేసుకొని అరకొరకు ప్రాణాలు తీసుకోకని దయతలిసి ప్రజలకు తెలియజేస్తూ, నేను మీ ప్రభాకర్. ఈరోజు ఏం జరిగింది, ఎట్లాంటి మందులు ఇచ్చిర్రు, అర్హత లేని వాళ్ళు ఎట్లా, ఏం దాని గురించి డ్రగ్ గురించి పూర్తిగా అవగాహన లేకుంటే ఏ విధంగా ఇలా చనిపోతారు, దానికి మరి ఆ మెడికల్ షాప్లు అంతగానం అమ్మవలసిన అవసరం ఎందుకు వచ్చింది, దానికి ఎవరు అండగున్నారు అన్నది ఒక్కసారి మన కళ్ళకు అద్దుకున్నట్టు ఖచ్చితంగా చూడవలసిన అవసరం ఈరోజు ఉంది. మిత్రులారా, ఇక్కడ ఎరెస్టిల్ ఎక్కించారు. పాలమూరు జిల్లా ఆసుపత్రిలో జడ్చర్ల పట్టణ యువకుడు మృతి కారణమైన ఎరెస్టిల్ సూది మందు. ఎందుకంటే ఆ మందును మరి ఎవరు సజెషన్ చేసిరు, ఎందుకోసం సజెషన్ చేసిరు, ఆయన ఏ పర్పస్లో పోతే చనిపోయారు అన్నది అవగాహన లేకుండా ఇచ్చిండా, మరి మత్తుకు సంబంధించి మరి ఎందుకు చనిపోయిండు, ఎవర్ డోస్ వల్ల చనిపోయిండు అన్నది ఒక్కసారి చూద్దాం. అర్హత లేని వాళ్ళ దగ్గర వైద్యం చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్న సారాంశాన్ని ఇక్కడ మీరు చూడవలసిన అవసరం ఉంది. ప్రాణాలు తీసేశారు, ఖచ్చితంగా ప్రాణాలు తీసేస్తున్నారు. ఈ ఒక్క హాస్పిటల్ కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి హాస్పిటల్లో ఇదే వ్యవస్థ ఉంది. ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ వ్యాపారస్తులకు యూనియన్లు ఏర్పడి మేమే వ్యాపారాలు చేయాలి, మేమే ప్రాణాలు దాతలం, మేమే ప్రజలకు దేవుళ్ళమని సంకల్ నాకుంటూ వచ్చేసి శవాల మీద రూపాలు ఏరుకునే రకాలు ఈ ప్రైవేట్ వ్యాపారస్తులు, వాళ్ళకు అండగా ప్రభుత్వ అధికారులు. వీళ్ళని తరిమి కొడదామా వద్దా, లేకుంటే మీరు మౌనంగా ఉంటే మరో ప్రాణాలు పోవడానికి సిద్ధం. మీ మౌనం మరో ప్రాణానికి సిద్ధం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈరోజు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలారా, ఖచ్చితంగా సామాన్య ప్రజలకు కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. జడ్చర్ల యువకుడి మృతికి కారణం అదే, అంగట్ల సరుకులు అనస్థియ సూది మందు. అంగట్ల సరుకులు లెక్క మెడికల్ షాప్లు ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోవచ్చు అని ఒకటి బిజినెస్ అంటుండు. వీడు బ్రోకర్ గాడు 20,000 దొబ్బుతాడు, ఆడు మళ్ళీ డిఐకి ఇవ్వాలని మళ్ళీ 10,000 ఆట. మరి ఇక్కడ ప్రభుత్వం అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ల డ్రగ్ అధికారుల చేతివాటం, జనం ప్రాణాల సంకటం. అంటే ఇక్కడ ప్రభుత్వాధికారులు సపోర్ట్ చేయండి, ఆడు వ్యాపారం చేస్తుంటా. ఒక మాట చెప్పుకుందాం, మనం ప్రభుత్వాధికారులు తప్పు ఉందా లేదా? ఇక్కడ 100కు 200% తప్పు ఉంది ప్రభుత్వ అధికారుల పనితీరు మొత్తానికి ప్రజల్ని దోసుకోవడానికే ఉంటుందా? మరి దారితోపిడి ఇట్లాంటివి చేస్తే ఎంతమంది ప్రాణాలు తీస్తారు అధికారులారా? మీరు అట్లాంటి జాబ్ ఇష్టం లేకుండా మరి లంచాలకే పాల్పడి మేము అదే కంటిన్యూ చేస్తామంటే అది తప్పు. మీ దగ్గర ఏది కరెక్ట్ అయితే మెడికల్ షాప్ ఉండదో వారిని ఖచ్చితంగా తీసి పడేయండి. దయతలిసి మినిమం లెంత్ ఉండాలి, మినిమం అట్మాస్ఫియర్ ఉండాలి, మినిమం డ్రగ్స్ ఉండాలి, మినిమం H1 డ్రగ్ రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేయాలి, మినిమం మొత్తం ప్రిస్క్రిప్షన్ ఏది హ్యాండిల్ చేయాలి, ఏది సూది మందు, ఏది మత్తు మందు అన్నది అవగాహన ఉంటే మరో ప్రాణం బలిగాదు. కనుక ఖచ్చితంగా డ్రగ్ అధికారుల తప్పిదం వలన ఇక్కడ ప్రాణం పోయిందనే 100కు 200% చెప్పవలసిన అవసరం మనకు ఉంది. మిత్రులారా, సూచించింది ఎవరు, సూది మందు ఇచ్చింది ఎవరు? డ్రగ్ అధికారుల చేతివాటం, జన ప్రాణాల సంకటం. మెడికల్ షాపులో అనుమతులు లేని ఔషధాల అమ్మకాలు, ప్రాణాలు తీసిన ఘటనలో బేరాసరాలు. వాస్తవానికి మెడికల్ షాపులలో తనిఖీలు చేస్తే ఈ బాధలు ఉండునా? డాక్టర్లకు మెడికల్ షాపులకు డౌట్, మళ్ళీ ఇక్కడ ఫార్మసిస్ట్ ఉన్నాడు, వ్యాపారస్తునికి మన ఏది డ్రగ్గిస్ట్ కెమిస్ట్ అట. వాడు మరి ఎంఎస్ చదివిండా, ఎంపీహెచ్డి చదివిండా, పిహెచ్డి చదివిండా మనకైతే ఏం తెలియదు. కనీసం మరి బీ ఫార్మసీ వచ్చిన వానికే అవకాశం ఇస్తలేరు ఇక్కడ. మళ్ళీ అందున్నది కూడా డి ఫార్మసీ వాళ్ళే. మరి ఎం ఫార్మసీ మినిమం చదువుకున్న నాలెడ్జ్ ఉన్నకుండా మరి వాళ్ళని కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అని ఎట్లా అంటారు? రిజిస్ట్రేషన్ చేసుకొని ఇష్టానుసారంగా ప్రతి జిల్లాలో చూసినా మొత్తం అవినీతి అక్రమాలు దారుణంగా ఉన్నాయి. ప్రతి మెడికల్ షాప్కి పోయి షట్టర్ ఇవ్వాల్సిందే, ప్రతి డిఐని నిలదీయవలసిందే, ప్రతి ఒక్కరికి మేము సపోర్ట్ చేయవలసిన అవసరం జేఏసీ తరపున ఉంది. ప్రభుత్వ హాస్పిటల్ కూడా అన్ని రకాల మందులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి అధికారులు, డిఎంహెచ్ఓలు కూడా, ఫార్మసిస్టులు, డాక్టర్లు అందరూ కూడా సకాలంలో వైద్యాలు అందించి అక్కడున్న ప్రభుత్వం తరపున వైద్యం చేయాలి. ఇక్కడ ప్రభుత్వ డాక్టర్ రాసిన మందులకు ప్రైవేట్ మెడికల్ ఓడిస్తే ప్రాణం పోయింది కనుక ఇక్కడ ప్రభుత్వం తప్పు 100కు 200% ఉంది. దీనికి ప్రభుత్వము ఖచ్చితంగా
చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ అధికారి డాక్టర్ దగ్గర మెడికల్ అన్ని రకాల మందులు ఎందుకు లేవు? లేని మందులు ఎందుకు సూచించినావు డాక్టర్? నువ్వు లేకుంటే లేవని చెప్పాలి. లేని మందులు ప్రైవేట్ దగ్గర కొనిస్తే ఇక్కడ ప్రాణం దీపిస్తుంది. మర్డర్ చేసినట్టు కాదను, నీ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయవలసిన అవసరం లేదా? ప్రభుత్వ అధికారివేగా, ప్రాణం తీసినావు అక్కడ. ఖచ్చితంగా ఈ విధంగా జరుగుతుంది మిత్రులారా. ఇగో ఎట్ఎస్సీలు ఎక్కించారు, ప్రాణాలు తీసేశారు. పాలమూరు జిల్లాలో మెడికల్ షాప్ల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆసుపత్రులు అనుసంధానం ఉన్న మెడికల్ దుకాణాలు బయట మార్కెట్లో ఉన్న మెడికల్ దుకాణాలను చాలా వ్యత్యాసం స్పష్టంగా కనబడుతుంది. వైద్య విధాన పరిషత్ మెడికల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ విధానాలు ఏమాత్రం పట్టించకుండా అనుమతి లేని ఔషధ మందులను ఇప్పిస్తున్నారు. మిత్రులారా, ఈ యొక్క పాలమూరు కాదు, మన తెలంగాణ మొత్తం ప్రాంతం మొత్తం కూడా ఇదే దంద నడుస్తుంది. దయతలిసి ఖచ్చితంగా దీన్ని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటూ, డిఐలారా ఏడీలారా ఖచ్చితంగా మీరు పనిచేయవలసిందిగా కోరుకుంటూ, నేను మీ జేఏసీ ప్రభాకర్.